12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా పేయులగుటకును మేలు పొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలు కొనెదరు అని మాట చూస్తున్నాం. ఈ దినము మరి లోకమంతా చూస్తే యేసుక్రీస్తు సమాధిని గెలిచి 3వ దినమున తిరిగి లేచాడు అని ఈస్టర్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఈస్టర్ అనేది పేరు మరి క్యాథలిక్ దేవత పేరైనా కానీ ఆచరణ అయితే మరి యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని బైబిల్లో రాయబడింది. మరి దానిని మరి అనేకులు బైబిల్ బిలీవింగ్ చర్చెస్ ఈస్టర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం చూస్తే ఈస్టర్ గురించి లేక సమాధులలో నుండి నిద్ర ఈస్టర్ గురించి పాత నిబంధనలోనే అనేక ప్రవచనాలు రాయబడ్డాయి. కీర్తన 15:6-11 వచనాల్లో మనం చూస్తే అక్కడ నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని మాట మనం చూస్తాం. సో యేసుక్రీస్తు మరి చనిపోతాడు, తిరగలేస్తాడు అని పాత నిబంధనలో కూడా రాయబడింది. సో యేసుక్రీస్తు చనిపోతాడు, తిరగలేస్తాడు, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు 3వ దినము తిరిగి లేచాడు, కానీ పునరుద్ధానం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దానివల్ల మనం ఏమి నేర్చుకోగలుగుతాం, దాన్ని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోగలను అనేవి కొన్ని వచనాలను చూపించాలని ఆశపడుతున్నాను. మొదటిది మనం పాత నిబంధనలో రాయబడింది ఈస్టర్ గురించి 2 వచనాల్లో మనం చూసాం. మరొకటి మనం దేవుని గ్రంథంలో మత్తయి సువార్త 11:25 చదువుతున్నాం. మాథ్యూస్ చాప్టర్ 11:25. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25-26 వచనం చదువుతున్నాం. మాథ్యూస్ చాప్టర్ 11:25-26. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. తండ్రి, ఆకాశములకు భూమికి పరమ, నీవు జ్ఞానులకు వివేకులకు పశువులకు అవును తండ్రి, ఇలాగూ మత్తయి యోహాను నేనే పునరుద్ధానం జీవం అని వేసి పడుతున్నమాట. అది యోహాను పడుతున్నాను. యేసుక్రీస్తు పలుకుతారు కదా, నేనే పునరుద్ధానం. యోహాన్ మత్తయి కాదు, యోహాన్ సువార్త చూడొచ్చు. యోహాన్ సువార్త 11:25-26. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు తానే చెప్తున్న మాట ఏంటంటే పునరుద్ధానమును జీవమును నేనే. ఈ సందర్భం మనం గమనిస్తే లాజరు చనిపోయి ఉంటాడు. మరి లాజరు ఇంటికి మరి యేసుక్రీస్తు వస్తాడు. లాజరును లేపక ముందు మరి ఎవరు అడుగుతారంటే మార్త యేసయ్య అడుగుతుంది. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య అంటాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్తాడు. యేసయ్య తోటి మరి మార్తతో చెప్తాడు, నీ సహోదరుడు మరలా లేచునంటే మార్త ఏమంటుందంటే అంత్య దినమందు పునరుద్ధానమందు లేచునని ఎరుగుతున్న నేను అనే మాట మనం చూస్తాం. సో పాత నిబంధనలో రాయబడిన మాటలు మార్తకు తెలుసు. దానియేలు గ్రంథంలో రాసిన మాటలు అయితేనేమి,
మరి అనేక చోట్ల పునరుద్ధానం ఉంది, సమాధుల్లోంచి లేస్తారు అనే మాట మార్తకు తెలుసు. మార్త ఏమనుకుంటుందంటే ఆ పునరుద్ధాన దినంలో లాజరు లేస్తాడు అనుకుంది. కానీ మరి ఆ పునరుద్ధాన జీవాన్ని దేని వల్ల పొందుకుంటున్నాము మార్త గ్రహించలేక ఉంది. అప్పుడు యేసుక్రీస్తు పలుకుతున్న మాట ఏంటంటే నేనే పునరుద్ధానము జీవము అని యేసుక్రీస్తు పలుకుతున్న మాట మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ మాట మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక మాట ఉంది, ఇంకొక వచనం కూడా చదువుతాను, అందులో కూడా ఒక మాట ఉంది రిలేటెడ్ టు పునరుద్ధానం. ఆ మాట ఏదో మీరు చెప్పాలి. ఓకే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14. మొదటి తెస్సలోనిక 4:14. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4:14. మొదటి తెస్సలోనిక 4:14. యేసు ఫస్ట్ థెస్సలోనియన్స్ 4:14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట కొట్టుకొని వచ్చును. ఓకే, మరొకసారి చదువుతున్నాను. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. ఇక్కడ మరి యోహాను సువార్తలో పునరుద్ధానం జీవములు నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు అనే మాట చూస్తాం. రెండిట్లో ఒక వర్డ్ కామన్ గా ఉంది. ఏంటది? కరెక్ట్, విశ్వాసం. మొదటి తెస్సలోనికీయులలో నమ్మిన ఎడల అనే మాట మనం చూస్తాం. అయితే యోహాను సువార్తలో నాయందు విశ్వాసం ఉంచువాడు అనే మాట మనం చూస్తాం. చనిపోయినను బ్రతుకును. సో పునరుద్ధానానికి విశ్వాసానికి ఒక లింక్ ఉందండి. దేవుడు మన కొరకు చనిపోయి పాతి పెట్టుకుని తిరిగి లేచాడు. కానీ ఆ పునరుద్ధానాన్ని మనకు నమ్మాలి అనే మాట మనం చూస్తాం. మార్త మరి యేసుక్రీస్తు శిష్యురాలుగానే ఉంది, కానీ షీ బిలీవ్ యేసుక్రీస్తు తిరిగి లేస్తారు, కానీ ఆయనే పునరుద్ధానం అని మార్త గ్రహించలేకపోయింది. ఆయనలో శక్తి ఉంది, మరి జీవము ఆయనలో ఉంది అని మార్త గ్రహించలేకపోయింది. అనేక సార్లు మనం కూడా మన అనుదిన జీవితంలో విశ్వాసము కోల్పోయిన వారమైతే దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని అండర్స్టాండ్. దేవుడు మన జీవితంలో చనిపోయినను బ్రతుకును, ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచితే చనిపోయినను బ్రతుకును, బ్రతికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అనే మాట మనం చూస్తాం. సో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే వీ కెన్ గెట్ ద రిజరెక్షన్ పవర్, రిజరెక్షన్ లేక పునరుద్ధాన శక్తిని మన జీవితంలో కూడా మనం అనుభవించగలం. దేని ద్వారా? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. రోమిలకు రాసిన పత్రిక ఉంది కదా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచినని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచిన ఎడల నీకు రక్షణ. మన హృదయంలో మనం ఏం విశ్వాసం ఉంచాలంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని విశ్వాసం మన హృదయాల్లో కలిగి ఉండాలి. అప్పుడు మనం రక్షింపబడతామనే మాట మనం చూస్తాం. సో ఈ వచనాల ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే అనేక సార్లు యేసుక్రీస్తు చనిపోయాడని తిరిగి లేచాడని మనం నమ్ముతాం, కానీ ఆయన పునరుద్ధాన శక్తిని మన జీవితంలో మనము ఎక్స్పీరియన్స్ చేయకుండానే ఉంటాము. ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవించాలంటే ఏం చేయాలో రోమన్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. రోమన్స్ చాప్టర్ 6:8-11. ఆయన పునరుద్ధాన శక్తి మన జీవితంలో మనం అనుభవించాలంటే మొదటిది we have to always put our faith. యేసుక్రీస్తు చెప్పిన మాటల మీద మనం నమ్మిక ఉంచాలి. ఆయన మాటల మీద నమ్మిక ఉంచినప్పుడు మన జీవితంలో ఆ శక్తిని మనం పొందగలము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 8-11 మనం చూస్తున్నాం. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని
మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముతున్నాము. ఆయనతో కూడా కరెంట్ వచ్చినాక మళ్ళీ ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఇక్కడ మనం చూస్తే మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు పునరుద్ధాన కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు కానీ తిరిగా లేచాడు. యేసుక్రీస్తు కలవరగిరిలో చనిపోయాడు కానీ తిరిగి లేచాడు. ఓకే, సో కొద్ది నిమిషాలు ఫోకస్ చేద్దాం, త్వరగానే నేను ముగిస్తాను. సో యేసుక్రీస్తు యొక్క చనిపోవడం ఇట్స్ అ ఫిజికల్ థింగ్ కదా. ఇక్కడ మనం చూస్తే ఆత్మ మనలో నివసిస్తే మనం కూడా పునరుద్ధానం చెందుతాం. టు సింప్లిఫై దిస్ వర్డ్, మనము శరీరము నాకు చనిపోయిన వారమే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనల్ని బ్రతికించాడు. ఓకే, వీఆర్ డెడ్ ఇన్ అవర్ బాడీ. మన శరీరాన్ని బట్టి మనం అందరం చనిపోయిన వారమే, కానీ ఆత్మను బట్టి ఒకవేళ యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉంటే మనము నూతన జన్మ పొందిన వారంగా ఉంటాం. ఏ జన్మ? నూతన జన్మ కదా. అదే యోహాను రాసిన సువార్త నికోదేముతో చెప్తూ యేసు అంటాడు కదా, నీవు తిరగ జన్మించాలి. యేసు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే తిరగ జన్మించాలి. తిరగ ఎట్లా జన్మించాలి? నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. మనం కూడా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ దినాన లేచాడు. మనందరం కూడా we also have that resurrection power. పాపం నాకు చనిపోయి మన బాప్తిసంలో మనం ఏం సాక్ష్యం ఇస్తున్నాం అంటే తిరిగి లేచాను. ఇప్పుడు నేను పాత హ్యాపీ న్యూటన్ కాదు, ఇప్పుడు కొత్త వ్యక్తి, నాలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ పునరుద్ధానం నేను కూడా, మనమందరం కూడా యేసుక్రీస్తులో పునరుద్ధానం పొందాం. నాట్ ఇన్ ద బాడీ బట్ ఇన్ ద స్పిరిట్. శరీరంలో కాదు కానీ ఆత్మలో మనం ఆయన ఆత్మను పొందాం. ఏ విధంగా పొందామంటే మనము చనిపోయి, దేనికి చనిపోయామంటే మన పాపములకు, మన అపరాధములకు మనలో ఉన్న శరీరము చనిపోయింది. కానీ తిరిగి యేసుక్రీస్తుతో కూడా మనం బాప్తిసంలో మనం ఇచ్చిన సాక్ష్యం ఏంటిదంటే నేను తిరిగి లేచాను. ఐఎమ్ రిజరెక్టెడ్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎలాగైతే తిరిగి 3వ దినాన లేచాడో నన్ను కూడా ఆయన ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను కూడా మరి ఆత్మలో జీవింపజేస్తున్నాడు దేవుడు మనల్ని. దిస్ ఇస్ ద న్యూ లైఫ్ దట్ వీఆర్ హ్యావింగ్. యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో విశ్వాసులందరూ కూడా లోకానికి చనిపోయి మరి పాపానికి చనిపోయి యేసుక్రీస్తు కొరకు తిరిగి లేచిన జీవితం కలిగి ఉన్నారు అనే సత్యం మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకోండి. మనం అనేక సార్లు ఈ లోకంలో బిజీగా ఉంటూ వి ఫర్గెట్ దట్ వి ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. మనము ఆత్మీయంగా రిజరెక్టెడ్ బీయింగ్స్, పునరుద్ధానం చెందిన వారమని అనేక సార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ఆ శక్తి మనలో ఉంది, దేవుడు మనలో ఉండి జీవింపచేస్తున్నాడు అనే మాట మనం చూస్తాం. దేవుని ఆత్మ మీలో కూడా నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అనే మాట మనం చూస్తాం. సో ఆత్మీయంగా మనము పునర్జన్మ పొందిన వాళ్ళం అని మనం గమనించాలి. మొదటిది ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన శక్తి మనలో ఉంది అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు ఎలాగైతే మనల్ని జయించి తిరిగి లేచాడో ఆ విధంగా మనల్ని కూడా మరణాన్ని జయించే శక్తి దేవుడు మనకు కూడా దయచేశాడు. మనం సదాకాలం ఆయనతో కూడా ఉంటాము అనే మాట మనం చూస్తాం. సో ఈ పునరుద్ధాన దినంలో మై సింపుల్ మెసేజ్ ఇస్ we should believe that we are
డెడ్ టు సిన్, పాపంలో చనిపోయిన వారమని మనం నమ్మాలి. అదే సమయంలో యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్నాము అనే నమ్మిక మనం కలిగి ఉండాలి. మార్త మరియా మరి యేసుక్రీస్తుని నమ్మారు, కానీ వారి నమ్మికలో లోపం ఉంది. వారు పూర్తిగా నమ్మలేకపోయారు. అనేక డౌట్స్ కదా, పేదల జీవితం చూస్తే, మరి శిష్యుల జీవితంలో చూస్తే, దే స్టార్టెడ్ విత్ లాట్ ఆఫ్ డౌట్స్. ఆ నమ్మిక మరి యేసుక్రీస్తు తిరిగి లేచాడని మరి శిష్యులే నమ్మలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు 3వ దినం నేను తిరిగి లేస్తానని చెప్పినప్పటికీ అనేక మంది శిష్యులు నమ్మలేక వారు తిరిగి మరి చేపలు పట్టే వృత్తిలోకి వెళ్ళిన సందర్భాలు మనం చూస్తాం. మన జీవితంలో కూడా అనేక సార్లు యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మరి ఆయన కొరకు నేను బతకాలి అనే విషయం అనేక సార్లు మనం మర్చిపోతాం. అది గుర్తుపెట్టుకోవాలంటే we should really have the faith in the Lord Jesus Christ. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడని, మనలను మరి తనతో కూడా నూతన పరుస్తున్నాడు అనే నమ్మకం మనం కలిగి ఉండాలి. గాడ్ ఈస్ రెన్యూయింగ్ అవర్ మైండ్స్. రోమిలకు రాసిన పత్రిక 12 ఫిబ్రవరి 12లో ఉంటుంది కదా, దేవుడు మీ ఆత్మలను నూతన పరుస్తున్నాడు, ఆయన మనలో జీవిస్తున్నాడు. పునరుద్ధరణ యేసుక్రీస్తు మనలో జీవిస్తున్నాడు. అండ్ హీఈస్ రెన్యూయింగ్ అవర్ మైండ్స్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేకపోతే మరి పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు మనలో జీవించే అవకాశం ఉండదు. కనుక ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రిజరెక్షన్ ఇస్, ఆయన తిరిగి లేచాడు కనుక, మరి పరలోకమునకు ఆరోహణం అయ్యాడు కనుక తన ఆత్మను మన కొరకు పంపించాడు. మనం కూడా మరి పాపానికి చనిపోయి తిరిగి లేచిన వారమై ఆ వచనం చదువుకున్నామా? ఏప్రిల్ 12:2 ఏప్రిల్ 12:2 దేవుడు మనను నూతన పరిచాడు కనుక మనం ఆయన కొరకు దేవుడు ఏ విధంగా మనం నూతన పరుస్తున్నాడు అనే మాట ఏప్రిల్ 12:2 మనం చూడవచ్చు. చాప్టర్ 12:2 ఓకే, మనలను ఆవరించి ఉన్నందున ఇంత గొప్ప సాక్షి సమూహం వేగం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పండుగ గ్రామంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ఓకే, మారుమనసు పొందుతున్న మాట మనం రోమిలకు రాసిన పత్రికలో చూస్తాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించిన తర్వాత దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు మన కొరకు దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మనము లోకంలో సాగాలి. యేసుక్రీస్తు పొందిన పునరుద్ధరణ విక్టోరియస్ లైఫ్ మన జీవితంలో కూడా పాపం నుండి మనం పొందాలంటే, ఎందుకంటే ఆదామవ్వలు పాపం చేసి లోకానికి మరి మొదటి ఆదాం వల్ల పాపం వచ్చింది, రెండవ ఆదామైన యేసుక్రీస్తు వల్ల పాప పరిహారం జరిగింది కనుక ఆయన మన పాపల కొరకు చనిపోయాడు. అండ్ హీ కెన్ మేక్ us హోల్. అనేక సార్లు మనం పరిపూర్ణంగా చేస్తాడు అనే నమ్మకం మనకు ఉండదు. అనేక సార్లు మన బలహీనతలను మనం చూస్తూ ఈ లోకంలో సాగుతాం, కానీ విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూడకుండా ఈ లోకంలో సాగిపోతూ ఉంటాం. సో దిస్ రిజరెక్షన్ డే లెట్ us remember that Jesus Christ died for us and rose again. ఆయన తిరిగి లేచాడనే నమ్మకం మనం కలిగి ఉండాలి. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో, ఎలాగైతే శక్తివంతమైన జీవితం జీవించాడో, మనం కూడా ఆయనలాగే జీవించగలము అనే నమ్మకం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ కార్యము జరిగించేది దేవుని ఆత్మనే కనుక
మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12:2లో మనం చూస్తే మనం ఏ విధంగా నూతన పరచబడుతున్నాము అనే మాట మనం చూస్తున్నాం. సో విశ్వాసము మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని నూతన పరుస్తాడు, మనల్ని నూతన పరుస్తున్నాడు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆ వచనం కూడా చదువుతున్నాం. రోమన్స్ 12:2లో మనం చూసినట్లయితే మొదటి 2 వచనాలు చదువుతున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇట్టి సేవ మీకు ఇష్టమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుది అనే మాటను చూస్తాం. మన మనస్సు మారి నూతన మగుట వలన మనము రూపాంతరము పొందుతున్నామనే మాట మనం చూడవచ్చు. దేవుడు మరి మనలను నూతన పరుస్తున్నాడు అనే నమ్మకం మనం కలిగి ఉండాలి. గాడ్ కెన్ ఎటువంటి పాపం నుండి అయినా, ఎటువంటి శాపం నుండి అయినా దేవుడు మనల్ని విడిపింపగలడు. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్. యేసుక్రీస్తు మరి తిరిగి లెగటం ద్వారా మనుషులకి ప్రూవ్ చేసింది ఏంటంటే నేనే దేవుడును. ఐ కెన్ ఫర్గివ్ సిన్స్. ఆయన మన పాపాలను క్షమించగలడు. అంత మాత్రమే కాదు, మనల్ని నిర్దోషులుగా చేసింది ఆయన రక్తం ద్వారా. నిర్దోషులుగా చేసిన మనలను మరి మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వీ కెన్ ఆల్సో హ్యావ్ దట్ పవర్. యేసుక్రీస్తు ఎలాగైతే మరి మరణంను జయించగలిగాడు, ఎలాగైతే పాపాన్ని జయించగలిగాడు, వెరీ ఇంపార్టెంట్, మనం కూడా పాపాన్ని జయించగలుగుతాము అనే విశ్వాసము మనం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మరి మార్త వల్ల మనకు డౌట్ రాదు. ఆయనే పునరుత్థానము, ఆయనే జీవం అని మనం నమ్ముతాము. నా యందు విశ్వాసం ఉంచువాడు మరి చనిపోయినను బతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. వి హావ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనం శరీరంలో చనిపోయినప్పటికీ మరి సదాకాలము ఆయనతో కూడా జీవిస్తాము అనే మాట మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రికలో ఏముందంటే మనం చదువుకున్న మాటనే చివరిలో 11వ వచనం చివరిలో ఒకసారి చూద్దాం. 2 విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని సరైన విధంలో నడిపిస్తాడు ఈ లోకంలో అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. రెండవది, కన్సిడర్ యువర్ సెల్ఫ్ అనే మాట మనం చూస్తాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీరు నివసించినట్లుగా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం నుండి కూడా మీలో నివసించుతున్న తన ద్వారా జీవింపజేయను. 12వ వచనం మనం చూడొచ్చు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు విరోధస్థలము కాదు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే కన్సిడర్ యువర్ సెల్ఫ్, యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారుగా మిమ్మల్ని మీరు గమనించండి అనే మాట మనం చూస్తున్నాం. 9వ వచనంలో అదే చూస్తున్నాం కదా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నాడు కనుక మనకు సజీవమైన ఆత్మ. We should also consider ourselves alive in Jesus Christ. యేసుక్రీస్తులో మనము సజీవంగా ఉన్నామని మాట మనం గమనించాలి. దేవుని ఆత్మ, దేవుని రాజ్యం ఏంటో మనకు తెలుసు కదా. నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం అనే మాట మనం చూస్తాం. శరీరానుసారంగా అయితే మనము
పాపమునకు దాసులమే, పాపానికి శిక్ష పొందవలసిన వారమే. కానీ దేవుని ఆత్మలో దేవుడు మనందరినీ ఈజ్ యూనిఫైయింగ్ ఆల్ ఆఫ్ us. మనందరం కూడా మన వృత్తి శరీరంగా వేరే అవ్వచ్చు, మేబీ వన్ ఇస్ డాక్టర్, వన్ ఇస్ లాయర్, కానీ ఆత్మ రీతిగా మనం చూస్తే మనం అందరం కూడా పాపానికి చనిపోయిన వారమే. స్పిరిచువల్లీ ఒక విశ్వాస జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఒక విశ్వాసిని చూసినప్పుడు గాడ్ లుక్స్ ఎట్ హిస్ ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూస్తాడు. మరి నేను పాపాన్ని జయించి జీవించిన ప్రకారము మరి విశ్వాసులు అందరూ కూడా పాపాన్ని జయించి మరి రిజరెక్షన్ యూనిఫైస్ అన్నమాట. అంటే మరి శరీర రీతిగా మనం వేరే వృత్తి ఉన్నప్పటికీ మరి దేవుని యొక్క పునరుద్ధానంలో మనం అందరం కూడా పాపాన్ని జయించిన వారమే. ఈ లోకంలో ఆత్మీయంగా మనం చూస్తే మరి దేవుడు మనందరికీ శక్తి దయచేయగలిగిన వాడు. నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యము, ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధంలో మనందరికీ చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మనం చూసినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని నూతన పరుస్తున్నాడు. ఇన్ ద చర్చ్ గాడ్ ఈజ్ రెన్యూయింగ్ ఆల్ ఆఫ్ us. మనందరిలో తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఒకరు గొప్పవాళ్ళు, ఒకరు తక్కువ వాళ్ళని కాదు, కానీ తన చిత్తానికి మనం అప్పచెప్పుకుంటే మొదటిది వి షుడ్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవది ఆయన చిత్తానికి మనల్ని అప్పచెప్పుకున్నప్పుడు ఆత్మీయమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. మరి ఆయన యొక్క రిజరెక్టెడ్ పవర్ని మన జీవితంలో మనం అనుభవించాలంటే మరి మొదటగా ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. రెండవది we have to make a choice to serve him. ఆత్మీయంగా మరి ఆత్మ అనుసారంగా నేను జీవిస్తాను అని మనల్ని మనం ఎంచుకొనినప్పుడు ఆయన కార్యాలు మన జీవితాల్లో మరి గొప్పగా దేవుడు జరిగించేవాడని మరి ఈ ఈస్టర్ సండే మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండు విషయాలు, ఆయన యందు మనం నమ్మిక ఇచ్చాలి. వాట్ ఎవర్ సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ త్రూ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్తున్నా, వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు మీ సొత్తు కాదు, విలువతో కొనబడిన వారు, వి బిలాంగ్ టు హిమ్. కనుక ఆయన యందు మనం నమ్మిక ఉంచితే మరి యేసుక్రీస్తు పాపాన్ని ఎలాగ జయించాడో మరి ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా మనం జయించగలము. We can overcome this world just like Jesus Christ overcame this world. యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎలా జయించాడో మనం కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యను జయించగలము అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రిజరెక్షన్స్ అంటే నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అంతేకాకుండా మనల్ని కూడా మనం ఎంచుకోవాలి. We have to consider ourselves alive for Jesus Christ. నేను క్రీస్తు కొరకు బతికి ఉన్న వానిగా మనల్ని మనం ఎంచుకొనినప్పుడు దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన సంఘంలో మరి తన కార్యాలు మన ద్వారా జరిగించుకుంటాడు. ఈ రిజర్వేషన్స్ అంటే ఈ రెండు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ మనలో విశ్వాసం కరువైందా, యేసయ్యలో నేను కొన్ని పరిస్థితుల్లో నేను నమ్మిక ఉంచలేకపోతున్నప్పుడు అదైతే నన్ను క్షమించండి అని నీ యొక్క పూర్ణ విశ్వాసం ఆయనలో పెట్టినప్పుడు, రెండవది ద చాయిసెస్ దట్ యు ఆర్ మేకింగ్, నేను ఆత్మీయంగా జీవిస్తున్నాను అనే యొక్క చాయిస్, ఐ ఆమ్ హియర్ ఫర్ యూ, ఐ విల్ లీవ్ ఫర్ యూ. ఇంతకుముందు అయితే పాపం కొరకు నా కొరకు జీవించాను, కానీ యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మై లైఫ్ ఈజ్ ఫర్ యూ అని మనం మర్చిపోయినట్లయితే ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆత్మ కార్యాలు మన ద్వారా జరిగించాలని ఇష్టపడుతున్నాడు. మన ఆత్మను మనల్ని మనం దేవుని కొరకు సజీవంగా ఎంచుకొనినప్పుడు when we consider ourselves as a living sacrifice for God, దేవా నేను నీ కొరకు అవైలబుల్ ఉన్నానయ్యా, నువ్వు నీ యొక్క పునరుద్ధరణ శక్తిని నా యొక్క హృదయంలో ఆత్మీయంగా నువ్వు రెన్యూ చేయమని మనల్ని మనం అప్పగించుకొనినప్పుడు దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అని ఈ యొక్క ఈస్టర్ సండే మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు కూడా మన కొరకు చనిపోయి పాతిపెట్టుబడి తిరిగి లేచి కుడి పార్శ్వంలో ఆసీనుడై ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకవేళ నువ్వు ఇంకా యేసుక్రీస్తు నమ్ముకున్నకపోతే ఇదే మిగిలి అనుకూల సమయం. ఆయన నమ్ముకుంటే దేవుని రాజ్యంలో మనకు స్థలం దొరుకుతుంది అనే మాట మనం గుర్తుపెట్టుకొని యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుంచి లేచిన హృదయంలో మనం విశ్వాసిస్తే మనకు రక్షణ. సో ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మరి మన జీవితంలో ముందుకు సాగడానికి దేవుడి సాంక్ష్యం దాకా ప్రార్థన చేసుకుందాం.
సర్వాధికారి సర్వోన్నత మా యొక్క దేవ, ఈస్టర్ సండే రోజు మరి లోకమంతా చనిపోయి తిరిగి లేచారు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నారు. సన్నిధిలో కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేస్తున్నాము. మరి నిజంగా అనేకసార్లు మార్త వలె మేము విశ్వాసం లేని వారిని ఉంటున్నాం. మా యొక్క జీవితాలకు సరిపోయిన వాడు నీవే ప్రభు. మా యొక్క జీవితాల్లో జీవితం జీవించాలంటే మీ అందు మేము విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండా మా యొక్క అనుదిన జీవితంలో ఈ యొక్క మేము చాయిసెస్లో మేము సజీవంగా జీవిస్తామని మమ్మల్ని మేము ఎంచుకొని మీ సన్నిధిలో సాగిన మీ యొక్క కార్యాలు మా జీవితంలో జరిగించిన దేవుడు కనుక చేసిన ప్రతి ఒక్కరు మాటలు విని మేలు మాటలు వారి హృదయంలో కలిగి ప్రభా మీరే శాంతి సమాధానం దయచేసేవాడు కనుక ఈ లోకాన్ని జయించిన మీరు మరి ఈ లోకంలో మాకున్న సమస్యలన్నింటినీ జయించే శక్తి మీరు కలగజేయగలరు అనే నమ్మకంతో మేమందరం కూడా మా యొక్క జీవిత యాత్రలో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరిని బలపరచండి. నామం మార్గమైన జరిగించుకోరు. సంఘంలో నా పిల్లలన్నింటినీ బట్టి అనారోగ్యంగా ఉన్న వారిని బట్టి మీరు ప్రార్థన చేసుకుంటూ వారి జ్ఞాపకం చేసుకొని వృద్ధులు మరి కాలేజ్ ఎగ్జామ్స్ రాసిన వారు మరి చిన్నపిల్లలు నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించి మహిమగంతా మీరే పొందమని మా రక్షకుడు విమోచకులను నేర్పిస్తున్నాము ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.